ఏమే ఇగో 50,000. ఎక్కడి అండి పైసలు? నీకు తెలియకుండా నెల నెల ఖర్చులకి ఖర్చు అని 1000 రూపాయలు పక్కకు పెట్టినాయి. ఆ పక్కకు పెట్టిన పైసలతోటి షిట్ వేసిన. ఆ షిట్ అయిపోయింది. ఒకటేసారి 50,000 రూపాయలు వచ్చినాయి. అబ్బో మీకు బాగానే తెలివి ఉందండి. మరి మంచిగున్నప్పుడే కానీ 4 రూపాయలు వెనకేసుకోవాలి. అనుకోని పరిస్థితులల్లో ఎప్పుడు ఏ కట్టం వస్తుందో ఎప్పుడు ఏ ఆపద వస్తుందో చెప్పలేం. కానీ గిట్లా వెనకేసుకుంటానే ఏ ఆపద వచ్చినా తట్టుకోగలమే. ఏమండి నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటిది చెప్పు. నేను 50,000 రూపాయలు సంపాదించిన. 50,000? నీకెక్కడియే? ఆన్లైన్ గేమ్ ఆడి 50,000 రూపాయలు సంపాదించిందండి. ఏంటిది ఆన్లైన్ గేమా? అది మస్తు డేంజర్ గానే. మనం రోజు టీవీలలో పేపర్లలో చూస్తాను ఆన్లైన్ గేమ్ ఆడి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారని. మొన్ననే ఒక ఆయన ఆన్లైన్ గేమ్ ఆడినరాట 20 లక్షలు నష్టపోయి భార్య పిల్లలతోటి కలిపి ఆత్మహత్య చేసుకున్నాడు అట్నే. అది మస్తు ప్రమాదమే ఆన్లైన్ గేము. అది కూడా నిజమే, కానీ ఆ గేమ్ ఆడి సంపాదించుకున్న వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారండి. ఏమోనే నాకు ఈ ఆన్లైన్ గేమ్లు అంటే భయం అవుతుంది. అయినా నేను ఎప్పుడన్నా చెప్పినా నా మాట ఎప్పుడన్నా నిన్నవానే అద్దే ఈ ఆన్లైన్ గేమ్లు అద్దే. అరే నువ్వెందుకు భయపడతానో చెప్పు, నేను మస్తు పైసలు సంపాదిస్తాను చూడుగా అంతే. సరే కానీ కొద్దిగా జాగ్రత్త ఆడే. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా సరేనా? నాకు బయట చిన్న పని ఉంది, నేను చూసుకుని వస్తా. సరే పో, పోయిరా పో. ఏదో ఒకటి వేయాలి. ఎంత వేసినా కూడా ఏ లాభం వస్తలేదు. అరే ఏమైంది గిడ కూర్చున్నావు? ఏమో బాగా ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏం చెప్పాలరా? వ్యవసాయం చేస్తే ఏం లాభం వస్తుందని చెప్పు. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన. ఆ ట్రాక్టర్ దున్నందుకు, మందు బత్తాలకు, అడ్ల బత్తాలకు, కైకిళ్ళకు అన్నీ ఓంగా 20,000 దాకా లాభం వచ్చిందిరా. అది దేనికి మొదలవుతాయిరా? గొడ్డు కష్టం చేసినా కూడా ఏం లాభం వస్తలేదు. అరే ఈ సాలని రూపాయలతో ఎన్ని రోజులు బతుకుర్రా? ఏదన్నా పెద్ద వ్యాపారం చేయాలరా. పెద్ద వ్యాపారం చేస్తేనే ఈ బతుకులు మారుతాయి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అదే ఆలోచిస్తున్నారా, ఏం చేయాలో అర్థమైతలేదు. అరే నేను కూడా మస్తు రోజుల నుంచి అనుకున్నా ఏదైనా వ్యాపారం చేద్దామని. కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, చేద్దామారా మరి. ఏంటిదిరా? అదేరా అడ్ల వ్యాపారం. డైరెక్ట్ రైతుల దగ్గర కొని మనం మిల్లులు అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయిరా. చేద్దామారా మరి. చేద్దాంరా. 4 రూపాయలు లాభం వస్తుందంటే ఏ వ్యాపారం అయితే ఏందిరా? అరే ఈ వ్యాపారం చేయడానికి ఎంతవరకు ఖర్చు వస్తుందిరా మరి? దాదాపు ఒక 10 లక్షల వరకు పెట్టుబడి అవుతాయిరా. నీవు ఒక 5 లక్షలు చూసుకో, నేను ఒక 5 లక్షలు చూసుకుంటా. ఇద్దరం కలిసి మంచిగా ఎదుగుదాంరా. సరేరా, ఆ 5 లక్షలు నేను ఏనైనా సప్పో చేసి వ్యాపారం చేద్దాం రేగా. సరేరా మరి, నువ్వు ఆలోచించుకో, నేను పోతున్నా. సరేరా. ఐదు వేల బెట్టెత్తా. 5,000కి ఎక్స్ట్రా ఇంకా 5,000, 10,000 గెలుచుకుంటా. ఎస్ 10,000 గెలుచుకున్నా. ఇప్పుడు 10,000 గెలుచుకున్నా కదా, ఇప్పుడు 2,000 బెట్టెత్తా. షర్ట్ 2,000 పోయినాయి. 2,000 కదా, 10,000లో 2,000 పోతే ఏమవుతుంది? ఇంక8,000 ఉన్నట్టే కదా. ఈసారి 10,000 బెట్టెత్తా, 20,000 గెలుచుకుంటా. ఇక మా ఆయన రాగానే మొత్తం 20,000 అప్ప చెప్తా. మస్తు సంతోషపడతాడు. ఏమే శిరీష, మళ్ళా గేమే ఆడతానవానే? అట్లా కాదండి, ఇంట్లో బోర్ కొడతాను అని మళ్ళీ ఒక 2,000 పెట్టేసి ఆడతానా అంతే. 2,000 అయితే గెలుచుకున్నా. సరే కానీ నేను ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటాను. ఏం వ్యాపారం అండి? అయితే డైరెక్ట్ రైతుల దగ్గరకు పోయి అడ్లు కొని ఆ అడ్లను బయట అమ్ముకుంటే మంచి లాభం వస్తుంది. వ్యాపారం చేస్తే మంచిదే కదండి, కానీ దానికి బాగా పైసలు అవుతాయి. ఎంత అయితే అట అందాగా? ఒక 5 లక్షల దాకా ఖర్చు అవుతాయి అట. 5 లక్షల? గన్ని డబ్బులు మన దగ్గర ఎక్కడి అండి? అదే నేను ఆలోచిస్తున్నా.
అయినా మనకున్న 2 ఎకరాల భూమి వేసుకుంటుంటే ఏమత్తన్న చెప్పే ఒక్కోసారి సగ పంట మండలేకపోయి ఆ పంట మండకపోగా ఆ వచ్చిన పైసలు మనకి ఎటు జాలతలేవు. ఇటువంటి వ్యాపారం చేసినాం అనుకో మన బతుకులు ఇంకా గొప్పగా అవుతాయి. ఇప్పుడే ధైర్యం చేసి ముందడుగు వేయాలని. ఎట్లా నువ్వు ఆన్లైన్ గేమ్ ఆడే 50,000 సంపాదించినాను, నేను తెచ్చిన 50,000 ఉన్నాయి. మొన్న లక్ష్యానికి గప్పట్ల మిత్తికి 1,00,000 రూపాయలు ఇచ్చిన. ఆడు కూడా ఇస్తా అన్నాడు. మనే 2 లక్షల రూపాయలు అయితే ఇంకొక 3 లక్షల రూపాయలు ఇక బాబాయిని అడిగి చూస్తా. సరే అండి, ఒకసారి అయితే అడిగి చూడు. ఇక బిజినెస్ చేద్దామని ఎట్లా ముందడుగు వేసినావు కదా, కానీ జర ఆలోచించి చెయ్యి. సరేనే, నేను ఒకసారి బాబాయ్ దగ్గరికి పోయి మరి అడిగి చూస్తా మరి ఏమంటాడు. సరే పోయి రాపో. సరే తొందరరా అన్నం తిందు. సరే బాబాయ్ అంత మంచిదేనానే? మంచిదే బిడ్డ. ఏమిటా గిట్లా వచ్చినావు? ఒక చిన్న పని ఉండి వచ్చింది బిడ్డ. అయితే నేను అడ్ల వ్యాపారం చేద్దాం అనుకుంటానే. ఒక 3 లక్షలు కావాలనే. సరే బిడ్డ, ఇస్తా. ఏ బిడ్డ పెళ్లి కోసం ఉంచిన పైసలు ఒక్క రోజు కూడా అటు ఇటు కావద్దు. బిడ్డ పెళ్లి పెట్టుకున్న పైసలు నీకు ఇస్తున్నా కాబట్టి ఒక్కరోజు అటు ఇటు అయినా పరువు పోతుంది మరి బిడ్డ. జాగ్రత్త, నువ్వు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇస్తా. సరే బాబాయ్ నువ్వేం భయపడకే, లగ్గం టైం వరకు అందించే బాధ్యత నాది. ఒకరోజు వెనక కాదు, ఒక రోజు ముందే తీసుకొచ్చి పైసలు ఇస్తా. నా గురించి నీకు తెలుసు కానీ. సరే బిడ్డ, నీ మీద నమ్మకం ఉందనే ఇస్తా. సరేనే బాబాయ్. మాట పోకుండి. నీ మేలు మర్చిపోలేనే. నేను చెప్పాను తీసుకొచ్చి మళ్ళీ నీకు పైసలు నీకు ముట్ట చెప్తానే. సరేనే బాబాయ్, పోయేస్తానే. శిరీష, ఎప్పుడు ఫోనే నాన్న, ఎప్పుడు ఫోన్లో ఆడతావు? ఈ ఫోన్ పట్టుకొని ఆడితేనే కదా నీకు వ్యాపారం చేసుకోనికి 50,000 సంపాదించిన. మళ్ళీ నువ్వు అటు ఇటు తిరిగి వచ్చేలోపు మళ్ళీ 10,000 సంపాదించిన. సరే కానీ బాబాయ్ దగ్గరికేనే కదా, బాబాయ్ ఒక 2.5 లక్షలు చదివిండే. కానీ ఇంకొక 50,000 తక్కువ అవుతాయి. అవి ఏడడగలను అర్థమవుతలేదు. అయ్యో, మరి ఆయన్ని 50,000 కూడా వాళ్ళ దగ్గర నన్ను అడిగి చూడకపోయినావు? వాళ్ళ నీళ్ళను బాగానే మంది అడిగిన్నే, కానీ ఎవరి దగ్గరని అడిగినా కూడా దొరుకుతలేవు. ఇంకా దుబాయ్ మల్లిగాడు ఒకడున్నాడు, మరి అన్న అడిగి చూస్తా. ఇక అడగడం ఇత్తడో ఇయ్యడో గ్యారంటీ లేదు. ఒకసారి అయితే మాట అయితే అడిగి చూస్తానే అన్ని. సరే కానీ ఆకలి అవుతుంది, కింద అన్నం వేసుకురాపో. సరే, నువ్వైతే కాలు చేతులు మొహం కడుకొచ్చుకోపో, నేను అన్నం పెట్టుకొస్తా. మా ఆయనకు 50,000 ఎవ్వరిత్తలేరట. అయినా వాళ్ళని వీళ్ళను మేమేంది అడిగేది? ఇంకా 50,000 ఓపిక పడితే నేనే అర్ధ గంటలు సంపాదిస్తా. ఇన్ని రోజులన్నా 2,000, 3,000, 5,000, 10,000 వరకే ఆడినా. కానీ ఇప్పుడు అట్లా చెయ్యను. పెట్టేదేందో 50,000 పెట్టి గట్టిగా ఆడతా. ఇక ఒక్కటే దెబ్బకు 1,00,000 రూపాయలు సంపాదిస్తా. ఇక మంచిగా మా ఆయన బయట తీసుకొచ్చిన 2.5 లక్షల అప్పు కూడా నేనే తీరుతా. ఎటు పోతాటేనా? పొలం కాడ నీళ్ళు వారినాయి మరి? ఏ పారుడు ఎక్కడే, ఎండకు నీళ్ళు వెళ్తలేవు, ఏమి వెళ్తలేవు బాయిలా. అగో ఆ మాడి వారిందని చూసుడు, ఈ మాడి వారిందని చూసుడు. మేకప్ పిల్ల గడ్డి లేకపోతే ఆడ ఈడ ఎంకులాడి ఒక ఇంత తెచ్చిన. సరే కానీ చీరలు కట్టినే కట్టుడవుతుంది. నిన్న మొన్న ఇళ్ళకు చీరలే నచ్చిండమ్మ నీకు. నేను కూడా ఒక 2 చీరలు తీసుకుంటావు, 2,000 ఉంటే ఇయ్యరాదు? నా దగ్గర పైసలు ఎక్కడే, మొన్ననే మందు బత్తాలు తీసుకొచ్చిన, ఎల్ఐసి కట్టిన. చిట్టి కడదామంటే పైసలు లేకపోతే మళ్ళీ మామూలు బతలాడంగా ఇచ్చిండు. చిట్టి కడితిని నా దగ్గర ఎక్కడే, అన్ని చూసుకుంటాడు తో. మళ్ళా ఏందే ఎప్పుడు అడిగినా పైసలు లేవు అని అంటాను. అడిగినప్పుడల్లా ఆడగట్టినా ఈడగట్టినా అని మాట్లాడుతున్నావు. ఊళ్ళో అంతానేమో నీ మొగుడు రికామ్ లేకుండా పని చేస్తాడు. మీ భూమే కాకుండా పక్క పొంటల భూమి కూడా కవులు తీసుకొని మస్తు సంపాదిస్తాడు. కనీసం ఒంటి మీద బంగారం ఉండదు, ఆయన చీర కట్టవని దెప్పి పొడతారు. వాళ్ళు అట్లా అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది.
ఊళ్ళే ఎవ్వలేమనుకుంటే మనకెందుకే? వాళ్ళ కోసమనే మనం బతికేది. రేపటి రోజు ఆపదత్తే ఆర్చటోళ్ళ, అవసరం తీర్చటోళ్ళ, కష్టపడితే తీర్చటోళ్ళ ఎవ్వరు ఏం చేయరే. రేపటి భవిష్యత్తు కోసం మనమే పునాది వేసుకోవాలి. అర్థమైందానే? అర్థమైంది. 2000 అడిగిన పాపానికి గింత సోజు చెప్పబడుతుంది. ఇక నేను చూడనా నువ్వు వేసిన పునాది ఎంత గట్టిగా ఉంటుందో, ఎన్ని రోజులు నిలబడుతుందో. ఇవాళ నైటు ఎట్లా చేసి 50,000 బెట్టింగ్ ఎత్తాం. మంచిగా 50,000కు ₹1,00,000 సంపాదించుకుంటాం. ఈ ₹1,00,000 తీసుకుపోయి మా ఆయనకి ఇచ్చిందనుకో మస్తు సంతోషపడతాడు. నాకేం అర్థమైతలేదు. ₹50,000 పోయినాయి. ఎట్లా చేసి ఇవ్వాలి? ₹50,000 సంపాదిస్తాం అనుకున్నా. ఇప్పుడు ఈ ముచ్చట మా ఆయనతో నేను ఎట్లా చెప్పాలి? ఇప్పుడు అకౌంట్లో ₹2,00,000 ఉంటే పొద్దున్నుండి ₹2,00,000 పెట్టి ఆడతానా? కనీసం ఈ 50,000 పెట్టి ₹1,00,000 సంపాదించి మళ్ళా 1,00,000 పెట్టి మళ్ళీ 2,00,000 సంపాదించుకుందాం అనుకున్నా. చిన్న ఆశ పాడుగాను. ఇప్పుడు ఆశగా హద్దులు లేకుండా ఇప్పుడు ₹2,00,000 నాశనం చేసుకున్నా. ఇప్పుడు ఎంత కష్టపడితే నాకు ₹2,00,000 రావాలి? ₹2,00,000 కోసం ఇప్పుడు మా ఆయన దగ్గర నేను ఏమన్నా అబద్ధం ఆడాలి? అయ్యో దేవుడా, తెలిసి తెలియని తప్పులకు ఇన్ని శిక్షణ. మా ఆయనకు నేను ఏమని చెప్పాలి? ఉన్న ₹2,00,000 కూడా వాయే. రమ్య పెద్దమ్మ దగ్గరికి పోయి అప్పు తీసుకొద్దా. ఎన్ని రోజులు దేవుడా ఈ అప్పులను చేసుకుంటుండేది. ఏడుకోతున్నావు బిడ్డ? ఏం లేదు పెద్దమ్మ, నీతోనే ఒక పని పడి వచ్చిన. ఏం పని బిడ్డ? మీ అల్లుడు వ్యాపారం చేద్దాం అనుకుంటాడు పెద్దమ్మ. ఒక 5 లక్షల వరకు పైసలు అవసరం ఉన్నాయి. ఇక ఆడిడ తిరగంగా ఒక 3 లక్షల వరకు దొరికినాయి. కానీ ఇంకొక 2 లక్షలు ఏడ చూసినా దొరుకుతలేవు పెద్దమ్మ. ఇక మీ అల్లుడు ఉండి అత్తమ్మని అడక్కరాపో అనేసి అంటే నీ దానికి వచ్చిన. సరే బిడ్డ, ఇస్తతి. ఎటు పోతారు? కళ్ళ ముంగట పెరిగిన వాళ్ళే కదా, ఇస్తతి బిడ్డ. తీసుకొచ్చి మళ్ళీ తెలియకుండా ఇచ్చేయి, ఇంట్లో పెట్టేస్తా. సరే పెద్దమ్మ. సరే బిడ్డ, తీసుకో. మళ్ళీ నెల రోజులకు తీసుకొచ్చి ఇవ్వు. పెద్దబాబుకు తెలియకుండా మళ్ళీ అది అట్లనే పెడతా పైసలు. నెల రోజుల కన్నా ఒక్కరోజు కూడా ఎక్కువ కాకుండా నీ పైసలు నీకు అప్పచెప్తా పెద్దమ్మ. నన్ను నమ్మిచ్చినావు, నిన్ను నేను ఎట్లా మోసం చేస్తా చెప్పు. కదా బిడ్డ, మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వు. సరే పెద్ద, తప్పకుండా నెల వరకు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెడతా పైసలు, పెద్దబాబుకు తెలియకుండా. సరే పెద్దమ్మ. సరే పోయేస్తా పెద్ద. సరే పోయిరా బిడ్డ. కుట్టంకాడు లేడు. ఏందే ఏందే నువ్వు గిడికి వచ్చినావు? కాదు, తినకుండా ఏళ్ళ దాకా పని చేసుకుంటుంటావు. పొద్దు నడినెత్తి దాటి మాపడిల దాకా కాబట్టి ఇక తినకుండానే చేస్తావా? ఏమైనా పని 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 పని. తిండిదే ఉన్నదే, పొద్దు నడినెత్తి దాటితే మాపటల్లకు తింటా. ఒక్క పూటే తినకపోతే సత్తనాయింది. కరెంటు ఉన్నప్పుడు మడికి నీళ్లు కట్టకపోతే పొలం వెండి నెల రోజులు పస్తులు ఉండవలసి వస్తుంది. ఎరికేనా? ఒక్కరోజు కష్టపడి 5 రోజులు కడుపుండేది సంతోషంగా ఉందామా? ఒక్కరోజు కడుపుండేది 5 రోజులు పస్తులు ఉందామా? చాలని కడుపులేమనయి. ఈ ఒక్క పూట తినకపోతే ఏం గతి అయితే. కానీ నువ్వు గిడికెందుకు వచ్చినవే? మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతాను. తినలేదని వచ్చిన. సరే, నేను మాదింటే కానీ నువ్వు పాములు కుడతాయి. ఏంది పాములా? అవి నన్ను కుడితే బతుకుతాయా? ఇప్పుడు నిజం చెప్పినవే. పాము నిన్ను కుడితే దాని ఇష్టం నీకెక్కుడు కాదే, నీ ఇష్టమే దానికి ఎక్కి వస్తుంది అంటున్నా. అబ్బో, నాకు పని ఉన్నది, నీళ్ళు కట్టాలి. అరే ప్రవీణ్, అరే ప్రవీణ్. మామయ్య అంత మంచిగా నానే. మంచిదా?
కూసోయి. కొడుకులేడా? ఆయన ఏదో పని ఉండి బయటికి పోయింది మామయ్య. ఎందుకే ఏమన్నా పనా? ఏం లేదు కూడా మన బేరానికి 2,50,000 తీసుకున్నాడు. నెల రోజుల వాయిదా పెట్టిండు. నిన్నటికి నెల అయింది, కలవలేదు, రాలేదు. మరి నా బిడ్డ పెళ్ళి కానీ దాచిపెట్టిన పైసలు మనకు అదే టెన్షన్ అవుతుంది. ఒకసారి యాద్ చేద్దామని పైసలు అడుగుదామని వచ్చిన. చెప్పిండు మామ. ఇక ఆ పైసలు కూడా ఆడబిడ్డ పెళ్ళికి పక్కకు పెట్టినాయని కూడా చెప్పిండు. ఇక మేము కూడా మొన్నటి స్టాక్ అంతా గోదాంలో పెట్టినమే. ఇక రేటే ఇవి రోజులలో అటు ఇటు అవుతుంది కదా. ఇక కొంచెం మంచిగా లాభం వచ్చిన తర్వాత అమ్మి ఆ పైసలు మొదలు నీకే ఇవ్వమని చెప్తానే. టెన్షన్ పడకూరి. టెన్షన్ పడకుండా ఏందమ్మా, ఇది పెళ్లి ముచ్చట. ఒక్కరోజు డబ్బులు అందకున్నా పెళ్ళి ఆగిపోద్ది. మీరేమో లాభం వచ్చే వరకు చూస్తాను ఊకుంటున్నారు. లాభంతో నష్టంతో నాకు సంబంధం లేదు. నాకు డబ్బులు కావాలని చెప్పువాడికి. అయ్యో గట్లెందుకు మాట్లాడుతాను మామయ్య? రేపో ఎల్లుండో వడ్ల అమ్ముడు పోగానే మొదలు నీకే తీసుకొచ్చి ఇవ్వమని చెప్తా. ఎల్లుండి దాకా కూడా కలవదు. రేపు నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలని నువ్వు వాడికి చెప్పు. సరే మామయ్య. ఏమయ్యా, నరేష్ మామ ఇంటి దాకా పైసల కోసం వచ్చిండు. ఇక వాళ్ళ బిడ్డ పెళ్ళి కూడా దగ్గర పడ్డదట. మీరు పైసలు ఇవ్వకపోతే పెళ్ళి ఆగిపోతే మంచిగా ఉండదని ఎట్లా పడితే అట్లనే మాట్లాడిపోతాడు. ఆ గోదాంలో ఉన్న వడ్లు మన ఇంకమ్ముడు పోలేదా? ఈ 2 రోజులలో రేటు కూడా పెరుగుతుంది అన్నావు కదా. పెరుగుతలేదే, ధర రాను రాను తగ్గుకుంటూ వస్తుంది కానీ పెరిగేటట్లేదు. మొన్న అడ్లు కొన్న రోజన్నా అమ్మిన అయిపోవు. ఆ రోజు అమ్మినా 10% లాభం వచ్చేది. ఇప్పుడు ధర మొత్తం తక్కువైంది. ఇప్పుడు అమ్మితే అసలు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు. మొత్తం నష్టం వచ్చేటట్టే ఉంది. నాకేం చేయాలో అర్థం అవుతలేదే. అయ్యో గట్లంటే ఎట్లయ్యా? ఇప్పుడు నరేష్ మామకు గనుక పైసలు అప్పచెప్పకపోతే ఊళ్ళో మనం తలెత్తుకోకుండా అవుతాం. మన ఇజ్జత్ మానం పోతుందయ్యా. ఇగో గమన రాముల పటేల్ దగ్గరికి పోయి ఒక 3 లక్షలు ఇయ్యమని చెప్పు. ఆయన ఒకవేళ ఇయ్యకపోతే ఆయన కాళ్ళ మీద నన్నవాడు. కానీ ఎట్లా చేసి ఒక్క ముచ్చట గట్టెక్కి అయ్యా. రాములు పటేలు అసలే మంచోడు కాదే. ఆయన తీసుకున్న పైసలకు వడ్డీ మీద వడ్డీ ఎత్తాడే. తీసుకున్న పైసలు సమయానికి గట్టకపోతే ఇంటికి తాళం వేసుకొని పోతాడు. ఏ సామాను ఉంటే ఆ సామాను గుంజుకపోతాడే. మొన్న ఈరన్న అప్పు తీసుకున్నాడు. ఒక్కరోజు లేట్ అయినందుకే తాళం వేసుకొని పోయిండే ఇంటికి. గసంటోన్ దగ్గరికి పోయి అప్పు తెమ్మంటాను అని. ఆయన మంచోడు కాదే. గైన దగ్గరికి పోమంటావేందే? అయ్యో గట్ల అంటే ఎట్లయ్యా? ఇప్పుడు మనం చేయబట్టి నరేష్ మామ బిడ్డ పెళ్ళి కనుక ఆగితే ఊళ్ళో మనంలని 4 మాటలు అంటారయ్యా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. రాముల పటేల్ దగ్గరికి పోయి 3 లక్షలు అప్పు పట్టుకరా. సరేనే. ఏమిరా పైసలు ఏమిరా తెలుసుకురా నా గురించి మరి. ఇదా జాగ్రత్త మరి పైసలు మొత్తం కావాలి మరి నాకు తెలుసుగా మరి కదా మరి. నమస్తే పటేల్. నమస్తే. పైసలు కావాలి తెలుసా బిడ్డ? ఇప్పుడు మరి మాకుండా తెలుసుగా గురించి. సరే బిడ్డ మంచి ఓకే. పటేలా, అది ఒక 2,50,000 అప్పు కావాలి. ఒక వారం రోజులనే చెప్పండి మీకు తిరిగి ఇచ్చేస్తా పటేలా. ఇస్తా కానీ 10 పైసలు పట్టి తెలుసుగా. వారం రోజులు మళ్ళీ మిర్చి అసలు మొత్తం తీసుకొచ్చి ఇచ్చేయాలి కంపల్సరీ. మళ్ళీ వారం దాటితే మాత్రం ఇంటికి వచ్చి తాళం వేస్తా. 10% ఇస్తా. ఇప్పుడు ఇది తప్ప నాకు వేరే దారి లేదు. ఒక వారం రోజులల్లా అడ్లా అమ్ముతా. ఆ అడ్ల మీద పైసలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కట్టేస్తా. ఇది తప్ప నాకు ఇంకే దిక్కు లేదు. సరే పటేలా. సరే ఉండు మరి తీసుకొస్తా. సరే పటేలా. తెలుసుగా మరి. వారం అంటే వారమే. ఒక్కరోజు గిట్ట లేట్ అయింది అనుకో నీ ఇంటికి తాళం వేస్తా. తెలుసుగా నా గురించి అయితే నీకు. తెలుసు పటేల్, తెలుసు. మీ గురించి తెలుసు పటేలా. వారం రోజులు కాదు, వారం రోజుల కంటే ఒక రోజు ముందుగానే మీ పైసలు మీకు తెచ్చి అప్ప చెప్తా పటేలా. సరే పో మరిగా. సరే పటేలా. బాబాయ్ రైట్ వచ్చినావు బిడ్డ? ఇగో నీ పైసలు. ఒక టైంకి అందిస్తావు అందుకని మొత్తం టెన్షన్ పడే పెళ్ళి ముచ్చట. బాబాయ్ కొద్దిగా ఏమనుకోకే. నీ పైసలు నీకు ఒక రోజు ముందుగా తీసుకొచ్చిద్దాం అనుకున్నా కానీ ఏం చేద్దామే, అడ్లు అమ్ముడు పోలేదే. మొత్తం నష్టం వచ్చేటట్టుంది. ఈ పైసలు కూడా నేను ఒక అడిగి తీసుకొచ్చి ఇచ్చిందే. అదే నేను కూడా అడగపోదు బిడ్డ. ఇప్పుడు పెళ్లి ముచ్చట్నాయి. పెళ్లికి అందుతాయి అందా నాకు టెన్షన్ అయింది. ఆ టెన్షన్ అవుతా నేను మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టుడు అయింది. కానీ నువ్వు ఎటు పోతావు బిడ్డ, దెంకపోతావు, నువ్వు ఇస్తావని తెలుసు. కానీ నా పెళ్లి టెన్షన్ చేయబట్టి నేను మాట అన్నట్టు దాని గురించి నువ్వేమనుకోకు బిడ్డ. అయ్యో బాబాయ్, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు కాదే.
మేమేమి నువ్వు ఇబ్బంది పెట్టినవే, నువ్వు ఎంత టెన్షన్ పడ్డావు లగ్గం గురించి, కొద్దిగా నువ్వేమనుకోకు బాబాయ్. సరే మరి నేను పోయేస్తా. సరే బిడ్డ పోయిరా. హలో చెప్పరా. ఏంద్రా సేటు మన అట్ల డబ్బులు తీసుకొని పారిపోయిండా? ఎటు పోయిండ్రా? ఫోన్ చేసినవారా నువ్వు? ఫోన్ కలుతలేదా? అరే ఇప్పుడు ఏం చేసుర్రా దేవుడా? మొత్తోడు నేను ఒకసారి ఫోన్ చేస్తా. ఫోన్ కలుతలేదు. అరే ఫోన్ కలుతలేదుగా. ఎంత పని చేసావు సేటు, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏంది దేవుడా మా బతుకులు గిట్లా అయిపోయినాయి. 10 రూపాయలు వస్తాయని ఆశతోని ఆన్లైన్లో గేమ్ అని ఆడితే ఇంట్లో ఉన్న ₹1 లేకుండా నాశనమైనాయి. ఇటు చూస్తేనేమో ఊర్లో అప్పులు ఎక్కడనే ఉన్నాయి. మా ఆయన తేనన్నా కూడా రాముల్ పటేల్ దగ్గరికి పోయి పైసలు అడక్కరా అని చెప్పిన. ఆయన పైసలు ఆయనకు అప్ప చెప్పకపోతే రేపో మాపో ఇల్లుకు తాళం పెట్టేటట్టున్నాడు. ఇటు చూస్తేనేమో పెద్దమ్మ దగ్గర 2 లక్షలు అప్పు తెత్తని ఆన్లైన్ గేమ్లో మోజులో పడి పైసలు వస్తాయన్న ఆశతో నా గేమ్ అని ఆడితే ఉన్న పైసలన్నీ బాయే. అమ్మో ఇప్పుడు ఈ ముచ్చట మా ఆయనతో తెలిస్తే నన్ను చంపుతాడు. ఈ ముచ్చట మా ఆయనకు తెలియకముందే నేనే చెప్తా. రాని పెద్దమ్మ దగ్గర అప్పు తీసుకొచ్చిన పెద్దమ్మ కాడ అప్పు చేసిన అన్న ముచ్చట నేనే ఒప్పుకుంటా. వస్తాడు కదా. ఏమండి వాటిలో అమ్ముడు పోయినాయా? ఎన్ని పైసలు వచ్చినాయండి? 2 లక్షలు వచ్చినాయా? ఏమైందండి సపోర్ట్ చేస్తలేరు? ఏం చెప్పాలే, అట్లు అమ్ముడు పోయినాయి. ఇన్ని రోజులు అట్లకు లాభం వస్తుంది కావచ్చు అనుకుంటే అట్నే ఉంచినాం. కానీ ఇప్పుడు ధర మొత్తం దిగిందే అట్లయి. సరే ధర దిగనని 5 లక్షలు తెచ్చి పెట్టుబడి పెడితే 3 లక్షలు వస్తున్నాయి. సరే 2 లక్షలు నష్టం వచ్చినా ఆ 3 లక్షలు వస్తున్నాయి కదా. తెచ్చిన కాడ ఆ పటేల్కు పైసలు కడదామని అట్లా అమ్మిన్నే. అట్లా అమ్మిన తర్వాత ఆ సేటు ఏం చేసిండో తెలుసానే? మన పైసలున్ను ఊళ్ళో వాళ్ళందరూ పైసలు తీసుకున్న ఆ సేటు ఎటో వారిపోయండి. ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు ఎటు పోయిండి అర్థమవుతలేదే. మన బతుకులు ఆగమైనవి, మన దరిద్రం ఎందుకు ఇట్లున్నది దేవుడా? ఏమండి నీకు తెలియకుండా నేను ఒకటి చెయ్యరని తప్పు చేసిన. నువ్వేం చేసినవే? అది మన రమ్య పెద్దమ్మ ఉంది కదండి, పెద్దమ్మ దగ్గర మీ అల్లుడు వ్యాపారం పెట్టుకుంటాడట. పెద్దమ్మ నీ దగ్గర ఒక 2 లక్షలు ఉంటే అప్పియమని అడిగిండు అనేసి అని పెద్దమ్మ దగ్గరికి పోయి 2 లక్షలు అప్పు పట్టుకొచ్చినండి. ఆ రోజు మీకు 5 లక్షలు కావాలన్నారు కదా, అలా ఈ 2 లక్షలు కలిపి మీకు ఇచ్చిందండి. అగో ఇంట్లో ఆల్రెడీ 2 లక్షల రూపాయలు ఉండే కదా, నువ్వేమో ఆడినా అంటావు కదా. అయ్యి 50,000 ఉంటే, నేను తెచ్చిన 50,000 ఉంటే ఇంకా ₹1,00,000 తీసుకెత్తాను కానీ అవే కదా 2 లక్షలు. ఆ రోజు మీరు 50,000 తక్కువ పడ్డాయి అన్నారు కదండి. ఎట్లా చేసి 50,000 సంపాదించి మీకు ఇవ్వాలన్న ఆశతోని ముందు నా దగ్గర ఉన్న 50,000 పెట్టి ఆడినండి. 50,000కు ₹1 కూడా రాకుండా అయిపోయింది. అట్లా అని చెప్పి నా ఆశకు అర్థం లేకుండా మళ్ళీ ₹1,00,000 పెడితే ఒకటేసారి 2 లక్షలు సంపాదించుకుంటా కదన్న ఆశతోని మిగతా ₹1,00,000 పెట్టి కూడా ఆడినండి. అదే ఆటలో ₹2 లక్షల పోగొట్టిందండి. ఈ ముచ్చట మీకు ఎట్లా చెప్పాలో అర్థం కాక రమ్య పెద్దమ్మ దగ్గరికి పోయి అబద్ధం ఆడి
2 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి మన పైసలల్లా కలిపి నీకు అప్ప చెప్పినండి. నన్ను క్షమించండి. దేవుడా ఎంత పని చేసినవే. ఆడికైనా నీకు చెప్తున్నానే ఆన్లైన్ గేమ్ ఆడద్దే అని చెప్పిన. నా మాట విన్నవానే ఇనలేదు. ఆడుతండి లాభం వస్తుంది అన్నావు. ఏడొచ్చింది లాభం? మొత్తం పైసలు పోయినాయి. నేను తెచ్చిన పైసలు నువ్వు తెచ్చిన పైసలు మొత్తం మునిగినాయి. ఆడికైనా న్యూస్ పేపర్లలో వార్తలలో వస్తున్నాయి ఆన్లైన్ గేమ్ ఆడద్దు, ఆడితే మొత్తం ఊరేసుకొని చస్తారు, ఆత్మహత్యలు అయితే నేను చెప్పినా కూడా నువ్వు వినలేదు. కానీ మన ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళుగా ఊరేసుకొని చచ్చినట్టు మనం కూడా ఇప్పుడు చచ్చినది కావచ్చు. దేవుడా ఏం చేసిరే చెప్పి మనం కూడా చచ్చలేను ఇక.